హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి నూలుకోల్ చట్నీ అండి. నూలుకోల్లో ఒక 2 టమాటాలు వేసి నేను చట్నీ చేశాను. అది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇది రైస్లోకే కాదండి, టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ముందుగా ప్యాన్లో ఆయిల్ వేడెక్కేసిన తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు కాస్త వేగిన తర్వాత పచ్చిమిర్చి ఇందులో నూలుకోలు కూడా వేసేసుకుంటున్నాను. కాస్త చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. ఓకే, ఇందులోనే కొద్దిగా పసుపు, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. వేసేసి దీన్ని సిమ్లో పెట్టి నూలుకోల్ని బాగా మగ్గించుకోవాలండి. టమాటా వేస్తే కాస్త ముక్క గట్టిపడచ్చు, అందుకని నేను కాసేపు మగ్గించాను. ఇప్పుడు ఇందులోనే టమాటాలు కూడా వేసేసుకున్నాను. టమాటాలు వేసి టమాటాలు కూడా బాగా మగ్గించేసుకోవాలి. టమాటా నూలుకోలు బాగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా అంటే ఒక 3 వెల్లుల్లి రేకలు వేసుకున్నాను. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకున్నాను నేను. దీన్ని మిక్సీలో కాస్త బరకగానే రుబ్బుకోవాలండి, మరి పేస్ట్ అయితే మాత్రం చేసేసుకోకూడదు. దీనికి తాలింపు వేసుకుంటున్నాను నేను. ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసాను, కొద్దిగా కరివేపాకు మాత్రం వేస్తున్నానండి. నేను ఎండుమిర్చి అవి ఏమీ వేయట్లేదు, ఎందుకంటే నేను వేసిన పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటుంది. ఇంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే నూలుకోల్ టమాటా చట్నీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.